జై శ్రీరామ్ అండి. ఇండియా వాళ్ళని వెళ్ళిపోమని అమెరికా ప్రెసిడెంట్ చెప్పాడు. ఓకే. ఆస్ట్రేలియా వాళ్ళు స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచో. కానీ దౌర్జన్యాలుగా దిగుతున్నారు ఇప్పుడు. వాళ్ళ చేసే ఉద్యమం ఎలా ఉందంటే ఇండియన్స్ని ఏ రకంగా అయినా చిత్రహింసలు పెట్టి తరిమి కొట్టాలని చూసారా. దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే అక్కడున్న చిన్న చిన్నగా ఆస్తులు మీరు ఒక్కటే ఇల్లు ఉంచుకోండి. ఎప్పుడు ఏ క్షణమైనా బయలుదేరే వచ్చేసే విధంగా ఇక్కడ అన్నీ ఇళ్ళు కొనుక్కోవడం, ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం అవన్నీ చేసుకోండి. లేదు అంటే ఏ నిమిషమైనా మనని గెంటేసినా మీకు అక్కడ ఏదైనా ప్రమాదకరంగా ఉన్నా మీ ఆస్తులు ఉండిపోయినాయంటే మళ్ళీ తిరిగి వెళ్ళటానికి అమ్ముకోవడానికి ఉండదు. కాబట్టి ప్రాపర్టీస్ అన్నీ ఒక చోట పెట్టుకుని ఇండియాకి డబ్బు అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడున్న ఏమైతే మీ పేరుతో ఉన్నాయో అవన్నీ కొంచెం క్లియర్ చేసుకుంటూ ఉండండి. అక్కడే స్థిరపడిపోదాం, అక్కడే ఉండిపోదాం, మేము గ్రీన్ కార్డు వాళ్ళం, మమ్మల్ని ఏం చేయలేరు, ఇవంతా వద్దు. ఉక్రెయిన్ ఏమైంది చెప్పండి? యుద్ధం వచ్చిన తర్వాత దేనికి పనికిరాని దానిలాగా అయిపోయింది. అంత అందమైన దేశం. అర్థమైందా? మన ఊర్లో ఏముందండి? ఎక్కడైనా చెట్టు కింద మంచం వేసి కూర్చున్నాం, మన కాదనేవాడేవాడు చెప్పండి. ఏం కావాలి మనిషికి? చక్కటి గాలి, తినడానికి 3 పూట్ల అన్నం, అంతే కదా మనిషికి ఎవరికైనా కావాల్సింది. కట్టుకోవడానికి బట్టలు. ఇప్పుడైతే ఓవర్ యాక్షన్ చేసి మనం రోజుకు ఒక చీర, గంటకో చీర కట్టుకుంటున్నాం. కింద సార్లు అమ్మ వాళ్ళ టైప్లో ఒక 1/2 డజన్ చీరలు ఉండేవి బీరువాలో, అంతే. అది పరిస్థితులు. ఆస్ట్రేలియాలో కూడా మన వెళ్ళిపోమంటున్నారు, కెనడాలో వెళ్ళిపోమంటున్నారు. అన్ని చోట్ల లండన్లో కానీ ఎక్కడైనా ఇండియన్స్ మీద వ్యతిరేకత వస్తుంది. ఆస్తులన్నీ కూడబెట్టేసుకోండి, ఇండియాకి తరలించండి. ఎప్పుడైనా సరే వచ్చేసే విధంగా తయారుగా ఉంటారని చెప్తున్నాను. ఇదేం పెద్దగా జోక్గా చెప్పట్లేదు. ఎవరు సీరియస్గా తీసుకోమాకండి. ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే లేదు. ఓకే.